నేను ఆన్లైన్ ట్యూషన్స్ది ఇంటర్వ్యూస్ లాగా తల్లిదండ్రులతోటి మాట్లాడదాం అనుకున్నా. ఎందుకంటే మనం హెల్త్ ఎడ్యుకేషన్ ఫ్రీ ఇస్తున్నాం కాబట్టి ట్యూషన్కి మాత్రం వాళ్ళు పే చేస్తారు కాబట్టి ఆన్లైన్ ట్యూషన్ది. సో 200 మందినే సెలెక్ట్ చేసుకుందాం అనుకున్నా. అయితే ముందు పేరెంట్ తోటి మాట్లాడదాము, పిల్లల పరిస్థితి మెంటల్ కండిషన్ ఎట్లుందో దాన్ని వేస్ట్ చేసుకొని మనం కౌన్సిలింగ్స్ అట్లాంటివి కూడా యాడ్ చేయొచ్చు అని. పోకిరి లెవెల్ ట్విస్ట్ బయటపడింది. ఏంటంటే కౌన్సిలింగ్ కావాల్సింది పిల్లలకు కాదు, అమ్మలకి. ప్రతి ఒక్కళ్ళు మ్యాక్సిమం యాంగ్జైటీ, డిప్రెషన్, పాస్ట్లో ఇరుక్కుపోవడం, ఓవర్ థింకింగ్ ఇంతే. ఆ ఇంపాక్ట్ ఇంక పిల్లల మీద తప్ప ఎవరి మీద పడుతుంది? మీ తల్లిదండ్రుల దగ్గర స్ట్రక్ అయిపోయి ఉంటారు, మీ హస్బెండ్ దగ్గర స్ట్రక్ అయి ఉంటారు, మీ ఫ్రెండ్స్ దగ్గర స్ట్రక్ అయిపోయి ఉంటారు, లేకపోతే వాళ్ళు అన్నారు వీళ్ళు అన్నారు. మధ్యలో బిడ్డలు ఏం పాపం చేసినారు? వాళ్ళకి ఎందుకు మీరు అంత బ్యాడ్ చైల్డ్హుడ్ ఇస్తున్నారు? ఎంత పాపం తెలుసా అది? ప్లీజ్ దయచేసి మీ మీద మీరు హీలింగ్కి కాన్సన్ట్రేట్ చేయండి. మిగిలిన వాళ్ళ మాటల మీద అంతా కాదు, అట్లీస్ట్ ఆ పిల్లల కోసమైనా మిమ్మల్ని మీరు మార్చుకోవడానికి ప్రయత్నించండి. వాళ్ళ మాటలు వినకండి, అవతల వాళ్ళవి.